హాయ్ హలో బాగున్నారా? టమాటా పచ్చడికి అండి. చూసారా కాయలు? చూసారా ఎలా ఎండబెడుతున్నాను? హాయ్ 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 అండి. నమస్తే నమస్తే. టమాటా పచ్చడికి అండి ఇవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అలానే నెల్లూరులో బాగా ఎండలు కొడుతున్నాయండి. మా తులసమ్మ అండి. ఎలా ఉన్నది మా అమ్మ? నేను ఏదైనా అమ్మతోనే చెప్పుకుంటానండి. నెల్లూరులో అయితే బాగా ఎండలు ఉన్నాయండి. ఇంకో చోట మా ఇంట్లో చాలా చాలా చెట్లు ఉన్నాయండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ అండి. మన ప్రజలందరూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీరు తిన్నారండి? ఏమీ చేస్తున్నారు? మన ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చెప్పానా? సపోటాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కొయ్యాలండి. పెద్ద పెద్దగా కాయలు వచ్చి ఉన్నాయి. కొయ్యాలి. ఎవరైనా కోసే పిల్లగాళ్ళు వస్తే కోసి మాగబడితే పండుతాయి. నచ్చినాయా ఫ్రెండ్స్? తీయగా ఉంటాయి. ఈ కాయలు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మస్తు స్వీట్గా ఉంటాయి కాయలు. తర్వాత మందార చెట్టు చూసారా సిస్టర్? సూపర్ పూలుగా వస్తాయండి. తర్వాత తెల్ల పూలు. ఈ తెల్ల పూలు అంటే దేవుడికి చాలా ఇష్టం, శివయ్యకి. తర్వాత ఈ సపోటా చెట్లు ఎండాకాలం తింటే చాలా మంచిదండి. హాయ్ ఫ్రెండ్స్. తర్వాత మామిడికాయ చెట్టు చూసారా ఎలా ఉందో? పచ్చంగా. ఉగాదికి అసలు పూత రావాలి, దీనికి పూత రావట్లేదండి. తర్వాత జాంకాయ ఎలా ఉంది చూసారా? జాంకాయ చెట్టు. దీని కాయలు అయితే ఏమి కాస్తాయి తెలుసా? పెద్ద పెద్ద కాయలండి. ఈసారి తక్కువ కాసింది, ఆల్రెడీ తినేసాం కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే బాగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి వాటర్ బాగా తాగుతూ ఉండండి. ఎలా ఉన్నారు? అలానే మర్చిపోకమాకండి, కామెంట్ చేయండి. నేనైతే ఇలా సపోటా కాయలు కోపిస్తాను. చెట్టు నిండా ఉన్నాయి, కోపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.